యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలంటే ప్రారంభానికి వెళ్ళాలి. ఆదిలో ఈ ప్రపంచం అందంగా, ఆనందంగా ఉండేది. ఆదిమ దంపతులు ఆదాము, హవ్వలు ఒకరినొకరితో, దేవునితో, ప్రకృతితో అన్యోన్యంగా, సంతోషంతో జీవించేవారు. ఒకసారి ఆదాము, హవ్వలు దేవుడు ఇచ్చిన స్వేచ్ఛని అలుసుగా తీసుకొని వాళ్ళ క్షేమం కొరకు ఇచ్చిన హద్దును మీరారు. ఆ విధేయత కారణంగా వాళ్ళ జీవితాలే శాశ్వతంగా మారిపోయాయి. కష్టాలు, రోగాలు చివరికి వాళ్ళ జీవితంలోకి వచ్చాయి. దేవునితో వారికుండిన చక్కని ప్రేమ సంబంధాన్ని పోగొట్టుకున్నారు. జీవితం కష్టమైంది. స్వార్థం, అసూయ, ఇక మిగతా దుర్మార్గాలన్నీ పెరగడం మొదలుపెట్టాయి. పురుగు తొలిచినట్లుగా వాళ్ళ స్వభావంలోనే తప్పులు చేయాలని కోరే తత్వం జీర్ణించుకుపోయింది. ఈ పాప నైజం వారి సంతానానికి, తరువాత మానవజాతికి సంక్రమించింది. ఫలితంగా ఆదాము, హవ్వల యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలంటే ప్రారంభానికి వెళ్ళాలి. ఆదిలో ఈ ప్రపంచం అందంగా, ఆనందంగా ఉండేది. ఆదిమ దంపతులు ఆదాము, హవ్వలు ఒకరినొకరితో, దేవునితో, ప్రకృతితో అన్యోన్యంగా, సంతోషంతో జీవించేవారు. ఒకసారి ఆదాము, హవ్వలు దేవుడు ఇచ్చిన స్వేచ్ఛని అలుసుగా తీసుకొని వాళ్ళ క్షేమం కొరకు ఇచ్చిన హద్దును మీరారు. ఆ విధేయత కారణంగా వాళ్ళ జీవితాలే శాశ్వతంగా మారిపోయాయి. కష్టాలు, రోగాలు చివరికి వాళ్ళ జీవితంలోకి వచ్చాయి. దేవునితో వారికుండిన చక్కని ప్రేమ సంబంధాన్ని పోగొట్టుకున్నారు. జీవితం కష్టమైంది. స్వార్థం, అసూయ, ఇక మిగతా దుర్మార్గాలన్నీ పెరగడం మొదలుపెట్టాయి. పురుగు తొలిచినట్లుగా వాళ్ళ స్వభావంలోనే తప్పులు చేయాలని కోరే తత్వం జీర్ణించుకుపోయింది.